నూజివీడు డివిజన్లో పనిచేస్తున్నాను. నిన్న చైతన్య చెక్కపల్లి స్కూల్లో ఒక విద్యార్థిని కొట్టినటువంటి సంఘటన మీద ఉపాధ్యాయుడికి, కాలేజీ ప్రిన్సిపాల్కి, అలాగే తల్లిదండ్రులను సంప్రదించి సమగ్ర సమాచారాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ సమగ్ర సమాచారాన్ని మొత్తాన్ని కూడా జిల్లా అధికారులకు పంపించి వాళ్ళ యొక్క ఆదేశాల ప్రకారంగా వారికి ఆ చర్యలు తీసుకోబడుతుంది. ప్రస్తుతం పాప ప్రాథమిక చికిత్స ముసునూరులో చేయించి అక్కడ నుంచి నూజివీడు ప్రభుత్వ హాస్పిటల్కి పంపించడం జరిగింది. డాక్టర్ గారి యొక్క సలహాల మేరకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ప్రస్తుతం ఉదయం నుంచి వివిధ రకాల టెస్టులు నిర్వహించబడుతుంది. ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పాప ఆరోగ్య పరిస్థితిని గురించి వివరించవలసి ఉన్నది. కానీ ఇంతవరకు ప్రస్తుతం జరిగిన వివరాలు సమాచారం చెప్తాలి. వ్యాన్ నుంచి వస్తుంది, వలసపల్లి మాది. వ్యాన్ చెక్కపల్లిలో పంపిస్తున్నాం. చైతన్య స్కూలు వ్యాన్ ఎక్కువ వస్తుంటే ఏడుతుంది. ఏంటంటే ఏడుతున్నాం అంటే నాకు కొట్టాడు సారా అని చెప్పింది. ఎక్కడని నేను చూస్తే ఎక్కడ కాళ్ళ మీద కట్టామని ఎత్తుకోపోయా. అమ్మో నన్ను ఎత్తుకోగానే ఓకి ఏడ్చేస్తుంది. ఇంటికి వెళ్ళాక గౌన్ ఇడిపిస్తే బెద్దలాగా ఉంది. ఇక్కడ అసలు కందిపోయి నల్లగా నా భయం వేసిపోయి మా ఆయన దగ్గరికి వెళ్ళి మా ఆయన్ని నేను వస్తే ఆ ప్రిన్సిపాల్ సార్ అన్నాడు. ఆయనకి ఆగేపించి అమ్మా సారీ చెప్పాడు వెళ్ళిపోండి అన్నాడు. మేము వెళ్ళిపోయాము. అసలు వాళ్ళు వచ్చేదాకా మేము వెళ్ళాం. వాళ్ళు వచ్చాక తెలుసుకున్నాక మేము వెళ్తాం. అప్పుడు దాకా మేము వెళ్ళాం అని చెప్పేసి. స్కూలు ఏ స్కూల్ అమ్మా? చైతన్య స్కూల్. ఏ ఊరు? చక్కపల్లి. ప్రైవేట్ స్కూలా? ప్రైవేట్. ఈ రోజు వెళ్ళింది ఆ క్లాస్కి. పాప ఏ క్లాస్ చదువుతుంది? ఎల్కేజీ. మీదే ఊరు? పాపదే ఊరు? అన్నవరం అండి. అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉంటుంది పాప. స్కూల్ చక్కపల్లి చైతన్య స్కూల్లో జాయిన్ చేశారు. ఈరోజు స్కూల్కి వెళ్ళింది. మరి ఆ ప్రిన్సిపల్ గారు ఏమన్నారు అడిగితే? సారీ చెప్పాడు అమ్మ వెళ్ళిపోండి అన్నాడు. మా ఇద్దరిని మేము వెళ్ళాం అని నేను అక్కడే కూర్చొని ఉండ. సాగొట్టి సారీ అని చెబితే సరిపోయింది అయ్యా. పిల్లల్ని సాగొట్టి వాళ్ళు 4 సంవత్సరాల పిల్లోళ్ళు 4 సంవత్సరాల పిల్లోళ్ళు ఏం చదవట్లేదని పిల్లోళ్ళని అవసరం సాగు కొడుతున్నారు. అదే వాళ్ళ పిల్లోళ్ళు ఇంట్లోకి వెళ్ళి సాగు కొట్టి సారీ అని చెప్పి వెళ్ళిపోతే ఆయన ఊరుకుంటాడా? మాట్లాడకుండా ఊరుకుంటాడా? ఆ పసికి వెంట ఏం చేసిందని గొడ్డును వదినట్టు ఆ బిడ్డను వదడు ఆయి కొట్టిన ఊపిరి పోతే ఏం చేస్తారు? వాంతులు కూడా నా బిడ్డను అవసరం కొట్టి కొండ పెట్టాడు. చదవట్లేదని ఆట కొట్టారు.